కన్న తండ్రి కాకపోయినా కంటికి రెప్పలా కాపాడతాడని నమ్మింది ఆ చిన్నారి. చివరికి ఆ మనిషి అనే పదానికి విలువ తగ్గిపోతుందని అనిపించే సంఘటన ఇది. రక్తం పంచుకోకపోయినా ప్రేమ పంచుకునే తండ్రి ఉండగలడని మనం నమ్ముతాం. కానీ ఆ నమ్మకాన్ని దారుణంగా ధ్వంసం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఒక తల్లి తన భర్త మరణం తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆమెకు చిన్నారి కూతురు ఉంది. జీవితం ముందుకు సాగాలంటే ఎవరో ఒకరు తోడుగా ఉండాలనే ఆలోచనతో అంజయ్య అనే వ్యక్తిని నమ్మింది. అతను కూడా బాహ్యంగా మంచి వాళ్ళ కనిపించాడు. నీకు నీ బిడ్డను కంటికి రెప్పలా కాపాడతాను అని చెప్పడంతో ఆ మహిళ అతన్ని నమ్మింది. రక్త సంబంధం లేకపోయినా మానవత్వం ఉందని ఆమె నమ్మింది. కానీ ఆ నమ్మకం చివరికి ఆమె జీవితంలోనే పెద్ద దుర్ఘటనగా మారింది. వారు కలిసి జీవించడం ప్రారంభించారు. ఆ తల్లి బయట పనులకు వెళ్తూ బిడ్డను ఇంట్లో వదిలి వెళ్ళేది. ఆమెకు నమ్మకం ఉంది, నా బిడ్డ నాకన్నా సురక్షితంగా ఉంది అని. కానీ ఆమెకు తెలియదు, అదే ఇంట్లో ఆమె బిడ్డపై ఒక దుర్మార్గపు చూపు పడిందని. మారు తండ్రి అనే పేరు కలిగిన అంజయ్య ఆ చిన్నారిపై కన్నేశాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ చిన్నారిని కరుణించలేదు. ఆ తల్లి ఇంట్లో లేని సమయాల్లో ఆ బాలికను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే నీ తల్లిని చంపేస్తా, నిన్ను చంపేస్తా అని భయపెట్టాడు. భయంతో ఆ చిన్నారి మౌనంగా మారిపోయింది. తనలోని బాధను బయటకు చెప్పుకోలేక నిశ్శబ్దంగా భరించింది. చిన్నారి గుండె నిండా భయం, అవమానం, నిరుపేదత మాత్రమే మిగిలింది. కాలం గడిచే కొద్దీ ఆ కామాంధుడు మరింత క్రూరంగా మారాడు. చిన్నారి మానసికంగా కుంగిపోయింది. చివరికి తట్టుకోలేక ఆ తల్లికి అన్నీ చెప్పేసింది. ఆ మాటలు విన్న తల్లి గుండె చీలిపోయింది. నేను నమ్మిన మనిషే నా బిడ్డపై ఇలా చేశాడా అని ఒక్కసారిగా కుదులైంది. కన్నీళ్లు ఆగలేదు. కోపం, బాధ, అవమానం అన్నీ కలగలిసి ఆమెను తట్టుకోలేనంతగా కుదిపేశాయి. ఆ తర్వాత ఆమె చేసినది ఒకటే, న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్ళడం. 2022 జూలై 1న ఆమె వెంకటగిరి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులకు తన బిడ్డకు జరిగిన దారుణాన్ని వివరించింది. ఆ విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. వెంటనే ఆ చిన్నారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అంజయ్యను అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ తల్లి, కూతుళ్లకు న్యాయం సాధించడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. కేసు కోర్టుకు వెళ్ళింది. విచారణ ప్రారంభమైంది. చిన్నారి తన వాగ్మూలంతో కన్నీళ్లతో మాట్లాడుతూ అతడే నాపై అఘాయిత్యం చేశాడు అని ధైర్యంగా చెప్పింది. తల్లి ఆ కోర్టులో కూర్చొని ప్రతి మాట విన్నది. ఆమె గుండె మండింది. కానీ ఆమె కళ్ళలో ఒక ఆశ ఉంది, న్యాయం తప్పక జరుగుతుంది అని. 3 సంవత్సరాల పాటు విచారణ సాగింది. చివరికి న్యాయమూర్తి సింపిరెడ్డి సుమ ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ పరిశీలించి అంజయ్య దోషి అని తేల్చారు. ఆయనకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 40,000 జరిమానా విధించారు. కోర్టు తీర్పు వెలువన్న ఆ క్షణంలో ఆ తల్లి కన్నీళ్లు ఆగలేదు. కానీ ఆ కన్నీళ్ల బాధ కన్నీళ్లు కావు, ఆనంద కన్నీళ్లు. నా బిడ్డకు న్యాయం జరిగింది, చట్టం ఇంకా బతికే ఉంది అని ఆమె గర్వంగా చెప్పింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ ఈ కేసులో కీలక పాత్ర పోషించారు. ఆయన సాక్ష్యాలను బలంగా ప్రదర్శించి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. ఈ తీర్పు తర్వాత సమాజం మొత్తం ఒక్కసారిగా ఆలోచించింది. మానవత్వం ఎక్కడికి పోయింది? తల్లి నమ్మిన మనిషి కూతురుపై ఇలా దారుణానికి దిగడం ఏ విధమైన క్రూరత? మారు తండ్రి అనే పదం పాప పేరుగా మారింది. కానీ అదే సమయంలో ఈ తీర్పు మనకు ఆశ చూపింది, న్యాయం ఇంకా ఉన్నదని, చిన్నారి కన్నీళ్లకు విలువ ఉందని. ఈ కేసు ప్రతి తల్లికి ఒక హెచ్చరిక. పిల్లల భద్ర అంటే కేవలం ఇంట్లో ఉంచడం కాదు, వారితో మాట్లాడడం, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం కూడా. పిల్లల భయం, నిశ్శబ్దం మనకు సంకేతం కావాలి. పిల్లలు ఏదైనా బాధలో ఉన్నారా అని అడగడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు భయంతో మాట్లాడరు. అంజయ్య లాంటి దుర్మార్గులు సమాజంలో ఉండకూడదు. వాళ్ళు ఎంత శిక్ష పడినా, చిన్నారి కోల్పోయినా నిరపరాధన తిరిగి రాదు. కానీ ఈ తీర్పు చూపించింది న్యాయం నిలబడి ఉందని, చట్టం కంటికి రెప్పలా కాపాడుతుందని. ఆ తల్లి ధైర్యానికి, ఆ చిన్నారి సహనానికి సమాజం కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళ పోరాటం వృధా కాలేదు. మన పిల్లలను కాపాడుకోవడం అంటే కేవలం భౌతిక రక్షణ కాదు, వారిని మానసికంగా, భావోద్వేగంగా రక్షించడం. వాళ్ళలో భయం లేకుండా మాట్లాడే వాతావరణం కల్పించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అందరూ పిల్లల భద్రతపై దృష్టి పెట్టాలి. చివరిగా ఆ తల్లి కథ మనకు ఒక పాఠం చెప్తుంది. నమ్మకం అంటే పవిత్రమైనది, కానీ అది తప్పుడు మనుషుల చేతిలో పడితే విషమవుతుంది. అయినప్పటికీ న్యాయం ఆలస్యంగా వచ్చినా చివరికి గెలిచింది. ఆ చిన్నారి బతికే ధైర్యానికి మనందరం గర్వపడాలి. ఆమెను బాధించిన వాడికి శిక్ష పడడం ప్రతి బాధితుడికి ఆశను ఇస్తుంది. ఈ ఘటన మన సమాజానికి ఒక అద్దం లాంటిది. మన పిల్లల భద్రత గురించి మరింతగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి తల్లి, ప్రతి చిన్నారి సురక్షితంగా ఉండే సమాజమే నిజమైన నాగరిక సమాజం. న్యాయం ఇంకా బతికే ఉంది. అదే ఈ కథ మనకు చెప్పే పెద్ద సందేశం.